హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ యొక్క స్క్రీన్ పైన నేను ఇచ్చిన ఒక ఫోటో తోటి ఈ విధంగా రిఫరెన్సెస్ వచ్చేలా ఫేస్ కట్ నుంచి ఈ విధంగా ఒక ఫోటో అయితే క్రియేట్ అయిందనమాట. అంతేకాకుండా నేను ఇక్కడ నుంచి ఒక వీడియో కూడా క్రియేట్ చేసుకున్నాను. దానికోసం కూడా మీకు ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలని కూడా ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇటువంటి ఒక వీడియో అయితే ఉంటుంది. మీకు నచ్చిన ఫోటోస్ ఇచ్చేసి మీకు ఇక్కడ నుంచి మీకు నచ్చిన స్టేటస్ అయితే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏ ఫోటోస్ అయితే ఇచ్చానో ఆ ఫోటోస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఏదైనా ఫోటోని కానీ లేకపోతే ఈ విధంగా రామ్ మందిర్కి సంబంధించిన వీడియో స్టేటస్ ని కానీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు జస్ట్ వన్ క్లిక్ తోటి ఇటువంటి వీడియోస్ ఇటువంటి ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినటువంటి ఫోటోని లేకపోతే వీడియోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూసినట్లయితే చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు బర్త్డే, యానివర్సరీ, వేరే ఫోటోస్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్టేటస్ వీడియోస్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మీరు చూసినట్లయితే ఇటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు కూడా చాలా వైరల్ అవుతున్నాయి కదా. ఇటువంటి వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం రామ్ మందిర్ కి సంబంధించిన స్టేటస్ ని ఫోటోని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రామ్ మందిర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఫోటో ఫామ్ లో ఉన్న వాటిని మీరు ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు, వీడియో ఫామ్ లో ఉన్న వాటిని మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక ఫోటో, ఇది వచ్చేసి ఒక ఫోటో. మీరు వీడియో కావాలనుకుంటే ఇక్కడ నుంచి వీడియోస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫోటోనే. సో ప్రజెంట్ నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోని అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. దానికోసం ఇక్కడ సింపుల్ ఈ టెంప్లెట్ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకున్నా సరే దానికి సంబంధించిన టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే మీరు చూడాలి. సో ఇక్కడ సింపుల్ నేను దీనిపైన ప్రెస్ చేయగానే ఒక చిన్న యాడ్ వస్తుంది. తర్వాత ఇది అన్లాక్ అయిపోతుంది. తర్వాత మనం దీన్ని ఫోటో అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ ఫ్రీ అన్లాక్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సింపుల్ మేక్ ఫోటో అని ఉంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. మీరు ఏ ఫోటోతో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో మీకు ప్రజెంట్ చూపించడానికి ఇక్కడ ఈ ఫోటో అయితే నేను ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో యొక్క రిఫరెన్స్ తోటి మనకు ఒక ఫోటో అయితే క్రియేట్ చేస్తుంది. సో దానికోసం ఇక్కడ ఇది 100% అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇది మొత్తం 100% అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. 100% అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటో ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ సింపుల్ సేవ్ టు గ్యాలరీ అని ప్రెస్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం ఒక ఫోటో క్రియేట్ చేసుకునే ప్రాసెస్. సేమ్ అదే విధంగా మనం వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఎలా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో టెంప్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక టెంప్లెట్ ని యూజ్ చేసుకుని వీడియోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆ వీడియో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా మీరు ఒక యాడ్ చూసినట్టయితే టెంప్లెట్ అనేది మనకు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఒక యాడ్ అయితే చూద్దాం. మళ్ళీ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేక్ వీడియో అని చెప్పేసి ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ గా మేక్ వీడియో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సెలెక్ట్ ఇమేజెస్ పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఏవైనా సరే 8 ఫోటోస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో నా ఆల్రెడీ నా మొబైల్లో ఉన్న 8 ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఆటో క్రాప్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఒక మ్యూజిక్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే డిఫాల్ట్ గా ఇదే ఉండనివ్వచ్చు, లేకపోతే మీకు నచ్చిన వేరే ఏదైనా మ్యూజిక్ ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ వచ్చే మ్యూజిక్ బాగానే ఉంటుంది, అదే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ నో థ్యాంక్స్ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మన వీడియో అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంత ముందుకు మనకు ఫోటో క్రియేట్ అవ్వడానికి 100% తీసుకుంది కదా, ఇప్పుడు ఇది కూడా 100% అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది, అది మన గ్యాలరీలో కూడా సేవ్ అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది, గ్యాలరీలో కూడా సేవ్ అయిపోయింది. ఇక్కడ నేను గ్యాలరీలో కనుక వెళ్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోని కానీ ఈ ఫోటోని కానీ మీరు మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే షేర్ అయితే చేసుకోవచ్చు, మనకు వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇటువంటి స్టేటస్ వీడియోని లేకపోతే ఇటువంటి ఒక ఫోటోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.